వాక్యం వినాలి. అందుకే మా మూవీస్లో 6:30 నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నాం. శుభవార్త ఆరాధన వంటి ఛానల్స్లో ఇవ్వటానికి చాలా డబ్బు కట్టాలి. కానీ మా మూవీస్లో ఇవ్వాలంటే శుభవార్తలు ఇచ్చిన దానికి 2.5 అంతలు ఎక్కువ ఇవ్వాలి. మరి దాని బదులు శుభవార్తలో 4 ప్రోగ్రాంలు ఇచ్చుకోవచ్చు. మరి కొన్ని పొద్దున్నే 6:30కి క్రైస్తవులు శుభవార్త వింటారు, ఆరాధనలో వింటారు. మా మూవీస్లో ఎందుకు ఇచ్చారని దెబ్బలాడాడు నా దగ్గరకు వచ్చి ఒక ఆయన. బుద్ధుందా బుద్ధి లేదా మీకు? సినిమాలు దాంట్లో ఏంటండి యేసయ్య వార్త చెప్తున్నారు అని. అందుకేనయ్యా అన్నాను నేను. ఏంటందుకు? సినిమాలు చూసే వాళ్ళని యేసుప్రభు ప్రేమించడా? సినిమాలకి చూసే వాళ్ళకి యేసుప్రభు మాట అక్కర్లేదా? ఇది క్రైస్తవ ఛానల్ అనగానే తిప్పేస్తారు. ఏంటండి నీకు అక్కర్లేని ఛానల్ అంతా చూస్తావా? నువ్వు 300 ఛానల్స్ ఉంటాయి, అందులో నువ్వు అనవసరమైన ఛానల్ చూస్తుంటావా ఏంటండి? అలాగే పొద్దున్నే 6:30కి సుప్రభాతం వస్తుంది అన్ని ఛానల్స్లో. చాలామంది నాకు వచ్చి చెప్పారు, ఏమంటారంటే నేను పొద్దున్నే సుప్రభాతం వింటామండి, చాలామంది గురువులు సాధువులు చెప్పిన మాటలు వింటుంటాం. నేను ఛానల్స్ తిప్పుతుంటే ఒకసారి మీ మాటలు వినపడ్డాయి. ఈయనెవడరా కొత్తగా ఉన్నాడు ఈ సాధు, అంగి వేసుకోకుండా సూట్ వేసుకున్నాడు ఏంట, ఏదో మంచి భాష మాట్లాడుతున్నాడే, యాస భాష లేదే అని ఒక్క నిమిషం మనసు పెట్టానండి. మీరు చెప్పే మాటలు చాలా చక్కగా ఉన్నాయి, చాలా ఆచరణాయుక్తంగా ఉన్నాయి, చాలా సావధానంగా ఉన్నాయి. వింటుంటే ఒక విధమైన ఆకర్షణ కలుగుతుంది, వింటుంటే వెనుబుద్దేస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి అన్ని ఛానళ్ళు మానేసి మీ మాటలే వింటూ ప్రారంభించాను. వినగా 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 నా సంగతి నాకు అర్థమైంది. మీరు చెప్పే యేసుప్రభు గురించి బాగా అర్థమైంది. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసయ్య మాటలు సరిగా వినిపిస్తే విననేవారు ఎవరండి? యేసయ్య మాటలను కలిపి చెరిపేస్తున్నారు ఈ రోజున. ఆయన మాటలు స్వచ్ఛమైన మాటలు, పుటం వేయబడిన మాటలు. ఆ మాటలను స్వచ్ఛంగా అందించాలి. ఇవాళ ఎంతోమంది 6:30కి మేము వాక్యం విని మా దినచర్య ప్రారంభిస్తున్నాం. మీరు అలవరుచుకోనండి, ఉదయమే లేవండి, వ్యక్తిగతంగా ప్రార్థించుకోండి, ఒక మాట వినండి. ఒక 30 నిమిషాల వాక్యం విన్న తర్వాత మనం భోజనాలకు వెళ్ళినప్పుడు, ఈ మధ్య పార్టీస్లో 5 స్టార్ హోటల్స్లో భోజనానికి వెళ్ళినప్పుడు ముందు ఏమిస్తారు చెప్పండి? ఎవరు వెళ్ళరా? సూప్ ఇస్తారండి. సూప్ అంటే ఏమి లేదు, గంజి. గంజి తాగాలా అని తిట్టుకునే వాళ్ళం ఇంతకుముందు. అదే ఇప్పుడు స్టైల్గా సూపు అని పెట్టి ముందు ఇస్తారు. అది సూపు తాగితే ఏమవుతుందంటే వాడికి ఏమొస్తుంది? యాపిటైట్ వస్తుంది, ఇంకా తినాలి అనే ఆశ వస్తుంది. అలాగే ఈ కలువరి దర్శనం కార్యక్రమం సూపు మాత్రమే. అది అంతటితో సరిపెట్టుకోకూడదు. అందులో విన్న వాక్యంలో ఏదో ఒక మాట నిన్ను పట్టుకుంటుంది, ఏదో ఒక రిఫరెన్స్ నిన్ను పట్టుకుంటుంది. ఆ తర్వాత నువ్వు బైబిల్ తీసి ఏం చేయాలంటే నీ అంతట నువ్వు జుర్రుకోవాలి దేవుని వాక్యంలోని సత్యాన్ని. నీ అవసరత వేరు, నా అవసరత వేరు, ఆయన అవసరత వేరు. కానీ దేవుడు నీకొక యాపిటైట్, నీకొక ఆసక్తి కలుగజేస్తాడు. దానిని బట్టి నీ వాక్యంలోనికి వెళ్ళాలి. అందుకోసమే. అంతేగాని టీవీ ప్రోగ్రాం చూసి ప్రార్థన చేసుకోకుండా నేను పడుకున్నాను, లేకపోతే నాయన ఆమె మీరు ప్రార్థన చేస్తారు కదా అప్పుడు నేను తలంచుకొని ఆమెను అంటాను, ఆ తర్వాత వెళ్ళిపోతాను అంటున్నారు కొంతమంది. అది కుదరదు, అది కాదు, అది చాలదు. మీ అంతట మీరు దేవుని దగ్గర పోరాడి తెలుసుకోవాలి ఆయన మాటను, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో మాట్లాడుతున్నాం, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. అది క్రైస్తవ భక్తి. ఒక సైడ్ భక్తి కాదు, ఒక సైడ్ భక్తి కాదు. దేవునితో సంభాషించుకుంటాం అన్నమాట. బైబిల్ చదువుతుంటే దేవుని మనసు ఎరుగుతాం, దేవుని ఉద్దేశాలు ఎరుగుతాం. మీరు ఇది అభ్యాసం చేసుకోండి. ఏమైనా సరే, ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే, దేవునితో మాట్లాడకుండా ప్రార్థన చేసుకోకుండా ఏ పని చేయకండి. ఎన్ని పనులున్నా సరే, బైబిల్ చదువుకోకుండా
ఎస్ఎంఎస్లు చదవకండి మీ సెల్ ఫోన్ తీసి. సెల్ ఫోన్లో కాదు చదవాల్సింది. ఎక్కడ చదవాలండి? పరిశుద్ధ గ్రంథంలో చదవాలి. మా చిన్నప్పుడు మా అమ్మగారు రక్షించబడిన తర్వాత బైబిల్ తెచ్చి మా తలల దగ్గర పెట్టేవాళ్ళు. ఎవరో చెప్పారంట తల దగ్గర పెట్టుకుంటే పిల్లలకి దెయ్యాలు రాకుండా ఉంటాయని. ఈ రోజుల్లో ఏంటంటే తల దగ్గర పెట్టుకుంటారు ఏంటి? సెల్ ఫోన్లు. దెయ్యాలా రండి, రాత్రి కూడా నా బుర్ర తిను, తెల్లారినంటనే నీ దర్శనం, పడుకునే ముందు లాస్ట్ ఎస్ఎంఎస్, లేచిన వెంటనే ఫస్ట్ ఎస్ఎంఎస్. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సాతాను ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది, లేకపోతే సాతాను కూతురు దగ్గర నుంచి వచ్చింది, సాతాను కొడుకు దగ్గర నుంచి వచ్చింది. సాతాను కొడుకును నువ్వు పెళ్లి చేసుకుంటే మీ మామ ఎవరో ఏం చేస్తాడు? నేను ఏపుకు తింటాడు. ఏంటండి ఎంత బుద్ధి లేకుండా మనం దేవుని బిడ్డలమని చెప్పి జీవిస్తున్నామో చూడండి. ఈ రోజు నుంచి రాత్రి మీ సెల్ ఫోన్ ఆపేయండి. పొద్దున లేచిన తర్వాత బైబిల్ చదవకుండా మీ సెల్ ఫోను ముట్టుకోవకండి. ఒక 10 రోజులు చేసి చూడండి. మీ మనసుకి ఎంత నెమ్మది ఉంటుందో, మీ జీవితంలో ఎంత ఆనందంగా ఉంటారో, మీరు చేసే పనులు ఎలా సఫలమవుతాయో, మీకు ఎంత తృప్తిగా మీరు జీవించగలుగుతారో మీరు అనుభవిస్తారు. ఈ పనికి మాలిన ఎస్ఎంఎస్ చదివి మనసంతా పాడు చేసుకుంటారు. పొద్దున్నే మూడంతా పోయిద్దిరా, వాడి పైన వాట్సాప్ మెసేజ్ చూసినట్టే నా మూడంతా పోయిద్దిరా అన్నాడు ఒకడు. ఏం మూడు? ఏదో చేయాలనుకున్నాడంట, ఏం చేయబోతాడు. ఏంటండి ఎవడో తిట్టుకుంటే మళ్ళీ నీకెందుకు చెప్పు? ఎవడెవడో ఏదో అనుకున్న మాటలన్నీ మనకెందుకు చెప్పు? ఈ సోషల్ మీడియా గత్తర్ మీడియాలా తయారైంది ఇప్పుడు. ఏ మీడియా దాంట్లో వచ్చేది 99% విమర్శలు, ఏంటండి నెగిటివ్ కామెంట్స్, ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దేవుడు సోషల్ మీడియాని ఇచ్చింది దేవుని వాక్యాన్ని ప్రకటించడానికండి. భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఎవడు వెళ్ళలేకపోతున్నాం. ఎన్ని గ్రామాలకి వెళ్ళగలమండి? నేను ఒక 100 గ్రామాల దాకా తిరిగాను. నేను కాలి నడకని తిరిగా, బైకుల్లో తిరిగా, బస్సుల్లో తిరిగా. 60 లక్షల గ్రామాలు ఉన్నాయి మన ఊరిలో, మన దేశంలో. 60 లక్షల గ్రామాలు తిరగాలంటే ఎంతమంది పాస్టర్లు కావాలి? ఎందుకు వెళ్తారు? పాస్టర్ గారు అందరికీ సిటీలే కావాలంటున్నారు. ఏంటంటే మరి ఇప్పుడు దేవుడు టీవీ ఇచ్చిన వలన ఆ టీవీ ద్వారా 200-300 గ్రామాల నుంచి ఒక గెట్ టుగెదర్ పెడితే వస్తున్నారు జనం. వాళ్ళ ఊరికి నేను వెళ్ళలేదు, వాళ్ళ ఊరి పేరు నా నోరు తిరగటం లేదు. కానీ అయ్యా 5 సంవత్సరాల నుంచి రోజు మీ వాక్యం మేము వింటున్నాం. మరి ఇప్పుడు టీవీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది ఇళ్లలో టీవీలు పెట్టుకోవటం లేదు అసలే. దానికి మళ్ళీ కేబుల్ కట్టాలి. ఇప్పుడు ఏదో కొత్త వచ్చినాయి కదండి, ఎన్ని ఛానల్ పెట్టుకుంటే అన్ని రూపాయలు కట్టాలి అంటే చాలామంది తెలివిగలోళ్ళు అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పి సెల్ ఫోన్లోనే చూసుకుంటున్నారు. కాబట్టి ఇంకేది అట్లా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది ఏంటంటే సోషల్ మీడియా, సెల్ ఫోన్. ఇప్పటికే 70% ప్రజల దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయంట. మన భారతదేశంలో, ఊర్లో, ప్రపంచంలో కాదు, మన భారతదేశంలోనే 100కి 70 మంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి వాడి చేతిలో సెల్ ఫోనే ఉంటుంది, ఇక టీవీలు ఉండవు. దేవుడు ఎందుకు ఇది చేశాడంటే, శాటిలైన్ కనిపెట్టి చేశాడంటే, ఆయన వాక్యం ప్రతివాడి చేతిలోకి వెళ్ళాలి, ప్రతివాడి అందుబాటులో ఉండాలి, ప్రతివాడి ఇంట్లో ఉండాలి. వాడు విన్నాడో వినలేదో, వాడు మారాడో మారలేదో వాడికి తెలియాలి. వాడు తెలుసు నాకు తెలియలేదని రేపు చెప్పకుండా ప్రతి వారికి దేవుని మాట వినాలి. అందుకే నేను కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ప్రతిరోజు, అప్పుడే 2 సంవత్సరాల నుంచి మన్నా మనకని ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకు, తెల్లవారుజాము 12 గంటలకు అనమాట ఒక కొత్త ప్రసంగం పెడతా ఉంటాం. మీరు ఎవరైనా వింటున్నారా? మీరు డాక్టర్ జైపాల్ అనే పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే డబ్బులు ఏం కట్టక్కర్లా. పత్రిక అయితే డబ్బులు కట్టాలి, మీటింగ్కి వస్తే కానుకలు వేయాలి. ఈ గొడవ ఎందుకు? అందులో టింగ్ మంటదంట గంట. ఆ గంట నొక్కితే నీకు ఎప్పుడు కొత్త మెసేజ్ వచ్చిందో అప్పుడు నీ సెల్లో టింగ్ చూడు అని నీకు వర్తమానం వస్తుంది. నువ్వు చూసి వినొచ్చు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ వినొచ్చు. టీవీ కరెంట్ పోతే వినలేము, ఆ టైం వచ్చి దారిపోతే మళ్ళీ రాదు. కానీ సెల్ ఫోన్లో నువ్వు ఎప్పుడైనా వినొచ్చు. నీ సెల్ ఫోన్ని దేవుని కోసం వాడు. మీరు మారుమనసు పొందారా? మిమ్మల్ని నేను అడిగేది, మీ సెల్ ఫోన్ మారుమనసు పొందిందా? మరట్టా
మీరు మారు మనసు పొందితే మీ సెల్ ఫోన్ కూడా ఏం చేయాలి? మీరు మారు మనసు పొందినప్పుడు పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేస్తారు. మీ సెల్ ఫోన్ మారు మనసు పొందితే ఇంటికి వెళ్ళి అందులో ఉన్న సినిమా బొమ్మలు, సినిమా పాటలు, సినిమాలు, ఇంకేమేమి సిగ్గుమాలని ఉన్నాయో వాటన్నిటినీ తీసేయండి. మీరు వెతికేటప్పుడు ఆ పనికి మాలని వెతకకుండా, మధ్యలో వచ్చేసింది గబక్కనని చెప్పి నోరు ఆవరించి చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అని దావీదులాగా ప్రార్థన చేసుకోండి. అప్పుడు మీరు చేయనదంతా సఫలమవుతుంది. మన జీవితంలో చాలా నష్టపోతున్నామండి మనకి తెలియకుండానే. ఎవరి వల్ల నష్టపోతున్నాం అనుకుంటున్నాం చాలాసార్లు. నీ మూలనే నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు, నీవే నష్టపరుచుకుంటున్నావు, జీవితాన్ని వృధాపరుచుకుంటున్నావు, కుటుంబ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. కారణం ఏంటంటే ఏమి చెయ్యాలో అది చేయటం లేదు, ఏది చెయ్యకూడదో అది చేస్తూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో 30 ఏళ్ళకే నడునొప్పి ఏంటండి నాకు అర్థం కాక అడుగుతాను. 30 ఏళ్ళకే బోన్లు అరిగిపోయినాయి అంటారేంటి? చిన్న వయసులోనే పెరాలసిస్ స్ట్రోక్ 40 ఏళ్ళకే. ఎందుకు? షుగరు, బీపీ, థైరాయిడ్ ఇప్పుడు కొత్తగా బయలుదేరింది చాలామందికి. థైరాయిడ్ మన శరీర అవయవాలన్నీ సరిగ్గా పనిచేయడానికి, గ్లాండ్స్ అన్నీ పనిచేయడానికి సహాయం చేస్తుంది. అది సరిగా పనిచేయకపోతే మనిషి లావన్న అయిపోతాడు, సన్నమన్న అయిపోతాడు, సన్నగా పీలికలాగా అయిపోతాడు. శరీరంలో చాలా వికృతమైనటువంటి మార్పులు కలిగి రకరకాలుగా తలపోటుతో, కీళ్ళ నొప్పులతో రకరకాలుగా బాధపడుతున్నారు. థైరాయిడ్ వల్ల గర్భము ధరించలేకపోతున్నారు. ఫైబ్రాయిడ్స్, గర్భములో నీటి బుడగలు పెరుగుతున్నాయి. బిడ్డలు పెరగాల్సిన గర్భంలో నీటి బుడగలు అంటే ఏంటి? అక్కడ ఏమీ లేదు, వ్యాక్యూమ్. దానివల్ల గర్భం ధరించకుండా ఎంతోమంది స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. దీనంతటికీ కారణం సృష్టికర్తను మర్చిపోయాం మనం. మనల్ని సృష్టించిన సృష్టికర్త చక్కగా చేశాడు మనల్ని. మనం ఎంత చక్కగా చేశాడంటే, మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటారు, మనలో వచ్చిన రోగాలకు మనలో ఉన్న కణాలే యుద్ధమాడి జయించగలిగిన శక్తిని ముందే దేవుడు పెట్టేశాడు. మన చిన్నపిల్లలను చూడండి, 6 నెలల లోపల 3 నెలల లోపల ఉన్న పిల్లలకి మీరు ఏ ఇన్ఫెక్షన్ రాదు. ఏమన్నా వస్తే ఆ బిడ్డలో ఉన్న శక్తే ఆ రోగాన్ని ఏం చేసుకుంటూ తెలుసా? మీ బిడ్డ బెడ్ మీద నుంచి పడిందనుకో, డబాల్న నేల మీద పడిందనుకో, ఏమవుద్ది? ఏమవుదు, బాగా ఎడుతుంది అంతే. ఏమవుదు, బొప్పి కూడా కట్ట. చూడండి, కావాలంటే మీరు పడి చూడండి. అంబులెన్స్ తెప్పించుకొని హాస్పిటల్లో జాయిన్ అయ్యి స్కానింగ్లు, రిపోర్ట్లు, ధమాలు మిగిలిపోద్ది బుర్ర. ఆ బిడ్డకి దేవుడు కాపుదలు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. కానీ మనం ఆయన్ని ఆశ్రయించడంలా. చిన్న బిడ్డలు దేవుడిని ఆశ్రయిస్తారు. చిన్న బిడ్డలు నవ్వుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరిని చూసి నవ్వుతున్నారు? నిన్ను చూసి నవ్వుతున్నావు అనుకుంటావు. ఈ అంటే నిన్ను చూసి నవ్వుతున్నావు. కాదు కాదు, నువ్వెంత తిక్కలోడివి అని నిన్ను గురించి నవ్వుతుంది అది. నీ సంగతి నాకు తెలీదా? అబ్బా, ఓరికి నా మీద ప్రేమ చూపిస్తున్నావు, ఒకరు కూడా కనిపెట్టలే కదా నాకు అని అమ్మమ్మని చూసి నవ్వుద్ది, నాయనమ్మని చూసి నవ్వుద్ది, తాతయ్యని చూసి నవ్వుద్ది. నాయన ఎక్కడ తిరిగి వచ్చావు, తాకొచ్చి నన్ను చూసి నవ్వుతావు, సిగ్గులేనాడా ఈ అని నవ్వుతారు అనమాట. ఏంటండి, చిన్నపిల్లలకి ఏం తెలియదు అనుకుంటున్నాం మనం. దేవుని దూతలను చూస్తుంటారు వాళ్ళు, దేవుణ్ణి చూస్తుంటారు. అందుకే వాళ్ళ ముఖాలు ఏముంటుంది తెలుసా? అనారోగ్యంగా ఉంటే, అజీర్ణం చేస్తే, మరేదన్నా బాధ వస్తే ఏడుస్తుందేమో, కానీ బిడ్డలు చక్కగా నవ్వుకుంటుంటారు హెల్తీగా ఉన్నవాళ్ళు. కారణం దేవుడు మనల్ని అలా సృష్టించాడు. మీరు కూడా మార్పు చెంది, ఏమన్నాడు ఆయన? మీరు కూడా మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యానికి చేరరు. మనం దేవుని యొక్క మేలులు పొంది దేవుని కార్యాలను అనుభవించి అలవాటైపోయి మనం స్వతహాగా ప్రవర్తిస్తున్నాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి మన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడండి. మీ జీవితంలో ఇంతవరకు మీరు నష్టపోయినవన్నీ,
ఈ కొత్త సంవత్సరంలో నేను తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాను. కొట్లోకి వెళ్ళి ఇది బాగుంది నేను తీసుకుంటాను అంటే తీసుకోమంటాడు సేల్స్ మ్యాన్. తీసుకొని పెట్టుకెళ్ళిపోతే ఏం చేస్తాడు? పేమెంట్ అండి, పేమెంట్. దేవుని ఆశీర్వాదాలు ఎవరికి వచ్చేస్తున్నారు అనుకుంటున్నారు. దేవుడు నీకు చేసేది చేస్తానంటే ఆయన చెప్పిన దానికి నువ్వు వినాలి. నా ఆజ్ఞలు మీరు పాటిస్తే మీకు కావాల్సిన మేలు నేను చేస్తాను. కాబట్టి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను శిరసావిస్తే, నాకు ఇష్టానుసారంగా జీవిస్తే నేను మీకు చేయవలసినవన్నీ నేను. కాబట్టి నీ పని నువ్వు చేయకుండా దేవుడు తన పని చేయాలని ఎదురు చూస్తే అది అజ్ఞానం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నేను పవిత్రుడు అవ్వాలి, నేను పాపం ఒప్పుకోను అంటే అవుద్దా? ఇది చేస్తే అది చేస్తాడు. చూసారా? ఈ గత సంవత్సరంలో మీరు నష్టపోయిన వాటన్నిటిని గుర్తు చేసుకోండి. ఏమేమి పోయినాయో గత సంవత్సరంలో, ఏమేమి నాశనమైపోయినాయో, నష్టపోయినాయో అవన్నీ తిరిగి నేను మీకు మార్లా ఇచ్చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి! కోపంతో చేయెత్తుతాడే కానీ అయ్యా అంటే తల నిమిర్తాడు. ఎత్తిన చేతిని కొట్టకుండా తల నా బిడ్డ ఉండరా ఇచ్చేస్తానులే, నీకు ఇచ్చేస్తానులే అంటాడు అన్నాడు. ఇంత మంచి యేసు ఎక్కడ లేడండి. ఎంత మంచి దేవుడో నా దేవుడు! ఎంత పాపినైనా కనికరిస్తాడు, ఎంత విసిగించినా ప్రేమిస్తాడు, ఎంత బాధ పెట్టినా ఆయన మనసులో పెట్టుకోకుండా మనల్ని క్రొత్తగా ప్రేమిస్తాడండి. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగండి. అడిగితేనే ఇస్తానన్నాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడని అన్నాడు. అడగలేదు కాబట్టి దొరకలేదు అన్నాడు. చేతులెత్తి నాకు నీ సహాయం కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా, నువ్వు లేకుండా నేను ముందుకు సాగలేనయ్యా, మళ్ళీ ఏడుపుల సంవత్సరం నాకొద్దు, మళ్ళీ నష్టాల సంవత్సరం నాకొద్దు, ఆనందమైన సంవత్సరంగా చేయి, తృప్తి కలిగిన సంవత్సరంగా చేయి నాయన. నా బ్రతుకులో తృప్తి దయచేయి నాయన. భార్య బిడ్డలతో ఆనందించడానికి సహాయం చేయి, నా కుటుంబంతో సంతోషించడానికి సహాయం చేయి. భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉన్నామయ్యా, మా కుటుంబాన్ని కట్టు నాయన. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. మేము ఆగి ఆలోచించుకొని ఏమేమి పోగొట్టుకున్నామో వాటి విషయమై నీకు విన్నపం చేసుకోవడానికి, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా తిరిగి పొందడానికి మాకు సహాయం చేయయ్యా. ఈ సంవత్సరం కడుపారా తిని సంతోషించే సంవత్సరంగా చేయి, స్తుతించే సంవత్సరంగా చేయి నాయన. శాపాలు మాకొద్దయ్యా, వేదన మాకొద్దయ్యా, మరణాలు మా ఇళ్లల్లో వద్దే వద్దయ్యా, విడిపోయిన కుటుంబాలుగా మమ్మల్ని ఉండనివ్వద్దయ్యా, చెదిరిపోయిన బిడ్డలుగా మా బిడ్డలు ఉండనివ్వద్దయ్యా, అప్పుల్లో పడి దొరలనివ్వద్దు నాయన, రుణ బాధలతో ఇరక్కుపోయిన స్థితిలో ఉండొద్దు నాయన. కష్టార్జితాన్ని దీవించు, మా సంపాదన ఆశీర్వదించు, మా రుణాలు తీరడానికి సహాయం చేయి. ఇక్కడ నిలబడిన ఒక్కొక్క కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చూడాలయ్యా, పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలయ్యా, పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడటం చూడాలయ్యా, చేసిన తప్పును విడిచిపెట్టడం చూడాలి ఆయన. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదం అయ్యా. అటు ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించము, నీ కృపతో నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి, మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి, మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. క్యూఆర్ కోడ్ కూడా ఉంది, లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ క్యూఆర్ కోడ్ మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసే